నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? మొహమ్మద్ సమీర్ ఖాన్. ఎక్కడ ఉంటారు? ఈయనే ఉంటాను. మస్జిద్ గడ్డ ఏం చేస్తున్నారు? పాన్ షాప్ నాది. ఓకే అన్న, ఇప్పుడు జూబ్లీ నియోజకవర్గంలో రాబోయే ఉప ఎన్నికల్లో ఎవరు గెలిచే అవకాశం ఉందంట? ఇప్పుడు నవీన్ యాదవ్ గారికి ఇస్తే గెలుస్తారు. ఎందుకన్నా? అంత మంచిదనం, ఆయన ఒక సెక్యులర్ లీడర్. ఆయన పిలిచే చూసే వాళ్ళని మంచిగా చూసుకుంటారు, మంచిగా అది ఇది చేస్తారు. ఎవరైనా వస్తే దేనికైనా వస్తే ఏదైనా ఇచ్చేస్తారు. అందుకే నవీన్ అన్న ఇస్తే గెలుస్తారు. సన్నబియ్యం వస్తున్నాయి. అని సన్న బియ్యం సన్న బియ్యం వస్తుంది కదా, ఎలా ఉన్నాయి? మంచిగానే ఉన్నాయి, తింటున్నాను కూడా. ముందైతే దొడ్డు బియ్యం ఉండేది, ఎవరైనా అది అమ్ముతుండే, తీసుకుంటున్నారు అమ్ముతున్నారు. ఇప్పుడు మంచిగా తినేస్తున్నారు ఇంట్లో కూర్చొని. కాంగ్రెస్ గవర్నమెంట్ కదా, అందుకే ఫ్రీ కరెంట్ వస్తుంది. ముందు వస్తుండే ఒక 1000 రూపాయల దాకా అట్లా అట్లా వస్తుండే. ఇప్పుడు 200 యూనిట్స్ ఫ్రీ కదా, దానిలో మంచిగా ఉంది ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్. మహిళలకి ఫ్రీ బస్ పెట్టారు కదా, మీ ఒపీనియన్ ఏంటి? మంచిగానే ఉంది కదా, నడుస్తుంది కదా. అవును, అంటే ఎంత చార్జెస్ మిగులుతుందని చెప్పుకోవచ్చు? డైలీ 100 రూపీస్ అయితే మిగులుతాయి. ఎట్లయినా 100 రూపీస్ అంటే నెలకి 3000 ఏదైనా పనికి వచ్చేస్తాయి కదా. ఓకే, రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? చూస్తున్నారు కదా మీరే. అంటే మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు పార్టీ మనదంటే ఏం చెప్పాలి, మంచిగానే ఉంది అని పార్టీలో వర్క్ చేస్తాం మనం. అట్లా మళ్ళీ కూడా రేవంత్ రెడ్డి గారు వస్తారంటారా? వస్తారు, ఎందుకు రారు, ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయి. అంత నమ్మకం ఏంటి? ఆయన చేసే పనికి అంత నమ్మకం ఉంది మనకు. Subscribe us and press the bell icon for more interesting updates.